హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఈ డిజిటల్ యుగంలో పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనపడుతుంది. అయితే అది కాలక్షేపం కోసం కావచ్చు, లేదంటే వ్యాపార అవసరాల నిమిత్తం కోసం కావచ్చు. అవసరం ఏదైనా స్మార్ట్ ఫోన్ మాత్రం అనివార్యమైపోతుంది. కొంతమంది రోజు మొత్తంలో ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్ తోనే గడిపిస్తున్నారు. ఒకప్పుడు స్కూల్ నుండి రాగానే పిల్లలు ఆటలు ఆడుకోవడానికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నారు. అయితే ఇలా ఎక్కువ సమయం పాటు స్మార్ట్ ఫోన్ వాడేవారు ఐ స్ట్రెయిన్ తో బాధపడుతున్నట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తుంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే మనం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు దాని గురించి అన్ని రకాల విషయాలు తెలుసుకుంటాం. బ్యాటరీ దగ్గర నుండి మొదలుకొని స్మార్ట్ ఫోన్ పర్ఫార్మెన్స్, కెమెరా పనితనం, స్టోరేజ్ కెపాసిటీ వంటి అనేక ఫీచర్లపై మనం ఫోకస్ పెడతాం. అవన్నీ ఓకే అనుకుంటే తప్ప కొనుగోలు చేయము. వీటన్నిటి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో స్మార్ట్ ఫోన్ డిస్ప్లే విషయంలో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం స్మార్ట్ ఫోన్ ఎక్కువ సమయం వాడుతుంటే మీ కంటి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మీ కళ్ళకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం కొత్త స్మార్ట్ ఫోన్ గనక కొన్నట్లయితే అది ఖచ్చితంగా అమోల్డ్ లేదా సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో ఉండేలా చూసుకోవాలి. ఈ డిస్ప్లే ఎల్సిడి కన్నా అడ్వాన్స్డ్ అని చెప్పాలి. ఇందులో బీమ్ పవర్ బాగా ఉంటుంది. పైగా ఈ తరహా ఎల్ఈడి డిస్ప్లే తక్కువ బ్యాటరీని ఉపయోగిస్తారు. వినియోగదారులకు దృష్టిలో పెట్టుకుని దాదాపు ప్రతి కంపెనీలు కూడా తమ కొత్త స్మార్ట్ ఫోన్ ను అమోల్డ్ డిస్ప్లేతోనే తయారు చేస్తుంది. మనం స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తేనే నిద్ర చెడిపోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే కేవలం మన కళ్ళకు మాత్రమే కాదు, నిద్రకు సంబంధించిన సమస్యలు కూడా అధికమయ్యేలా చేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ తలనొప్పి సమస్య లేని వారికి కూడా తలనొప్పి తెచ్చిపెడుతుంది. అందుకే స్క్రీన్ ప్రొటెక్టర్ లేదా బ్లూ లైట్ ఫిల్టర్ ను ఉన్న వారిని ఉపయోగించడం ఉత్తమం. మన స్మార్ట్ ఫోన్ లో ఏవైనా విషయాలు చదువుతున్నట్లయితే ఖచ్చితంగా బ్రైట్నెస్ పెంచుకోవడం, టెక్స్ట్ సైజు పెంచుకోవడం వల్ల కళ్ళపై ప్రభావం చూపకుండా ఉంటాయి. దానికోసం మీ స్మార్ట్ ఫోన్లలో సెట్టింగులను మార్చుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ అక్షరాలు చదవడం వల్ల కంటిపై ఒత్తిడి ఎక్కువగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.